అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుంది? తొలి విడత కింద ఎంత విడుదల చేయబోతుంది? అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! అయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీ పథకం సంబంధించి గాను మనకి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద అందించేవారు. అప్పుడు కేవలం మనకి 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చేవారండి. అయితే ప్రస్తుతం దాన్ని కాస్త 20,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచడం అయితే జరిగిందనమాట. సో, దీని ద్వారా మనకి పెద్ద మొత్తం నిధులన్నీ అందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కూడా ఉపయోగపడుతుందని భావించి నిర్ణయం అయితే తీసుకుందండి. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 20,000 సంబంధించి గాను మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల చేయబోతుందండి. అయితే కేంద్ర ప్రభుత్వం మనకి 3 విడతల్లో విడుదల చేస్తున్నట్లే కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. సో, దీనికి సంబంధించి గాను మనకి తొలి విడత కింద 5,000 రూపాయలనైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి కంపల్సరీగా రైతు సోదరులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ కేవైసీ నమోదై ఉండాలని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి రేపటిలోగా నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.